మంత్రి వివేక్ వెంకటస్వామిపై బాల్కా సుమన్ చేసిన తప్పుడు వ్యాఖ్యలను మంచిర్యాల డీసీసీ అధ్యక్షుడు పిన్నింటి రఘునాథరెడ్డి ఖండించారు. క్యాతనపల్లిలో దాడులు చేసి జైలుకు వెళ్లిన బాల్కా సుమన్ మంత్రి వివేక్ అక్రమంగా తనపై కేసులు పెట్టారని చెప్పడం సరికాదన్నారు. కాళేశ్వరం బ్యాక్ వాటర్తో నష్టపోతున్న రైతులను గుర్తించి మంత్రి వివేక్ నష్టపరిహారం అందించారని చెప్పారు. మంచిర్యాల జిల్లా మందమర్రి మండలం రామకృష్ణపూర్ కాంగ్రెస్ పట్టణ ప్రధాన కార్యదర్శితో పాటు ఉపాధ్యక్షులు, వార్డు అధ్యక్షుల నియామకాలను చేపట్టేందుకు దరఖాస్తులను స్వీకరించారు. పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గం చెన్నూరు సెగ్మెంటు అభివృద్ధి ధ్యేయంగా కృషి చేస్తున్న మంత్రి వివేక్ ఎంపీ వంశీకృష్ణ సూచనల మేరకు నూతన కమిటీలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. బూత్ స్థాయి నుండి కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయాలనేటువంటి ఉద్దేశంతో సంఘటన్ సృజన్ అభియాన్ పేరిట ఏఐసిసి తీసుకున్నటువంటి ఒక కార్యక్రమం ఏదైతే ఉందో బూత్ స్థాయిలో పార్టీనంతా కూడా బలోపేతం చేసి రానున్నటువంటి 2029 ఎలక్షన్లో కూడా రాహుల్ గాంధీ గారిని ప్రధాని చేయడం, మరొకసారి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా ఈ యొక్క కమిటీలు నిర్మాణం చేయబడతా ఉన్నాయి. క్యాతనపల్లి మున్సిపాలిటీలో ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, సెక్రటరీలకు అప్లికేషన్ తీసుకోవడం జరిగింది. దాంతోపాటుగా మహిళా కాంగ్రెస్, యూత్ కాంగ్రెస్ కూడా అప్లికేషన్ తీసుకుంటా ఉన్నాం. క్యాస్ట్ ఈక్వేషన్స్ పరంగా అన్నింటినీ కూడా పరిశీలించిన మీదట చర్చించి అనుభవము, వారి యొక్క రాజకీయ పరిజ్ఞానాన్ని తీసుకొని 2-3 రోజుల లోపల ఈ వచ్చినటువంటి అప్లికేషన్స్ ఏవైతే వీటిని పరిశీలించి కమిటీని ప్రకటిస్తాం. ఇవాళ చెన్నూరు నియోజకవర్గంలో వివేక్ వెంకటస్వామి గారు గెలిచినప్పటి నుండి వారానికి 4 రోజులు ఈ నియోజకవర్గం లోపల ఏదైతే గ్రామ పంచాయతీలు 108 గ్రామ పంచాయతీల లోపల 3 మున్సిపాలిటీ లోపల నిరంతరం వారానికి 4 రోజులు ఈ ప్రాంతంలో తిరుగుతూ ప్రజా సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కారం చేస్తున్నారు. అది నిన్నటికి నిన్న అయారాం బయారాం లెక్క ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు, విప్గా ఉన్నప్పుడు ఈ చెన్నూరు నియోజకవర్గానికి నెలకొక్కసారో 2 నెలలకొక్కసారో ఏదో చుట్టూచూపుగా వచ్చి ఈ ప్రాంత ప్రజలను ఆయన హైదరాబాద్లో బయలుదేరితే హైదరాబాద్లో 10 గంటల బయలుదేరితే 10 గంటల మీటింగ్ అని చెప్పేసి రోడ్ల మీద ప్రజలను, అధికారులను నిలబెట్టి సాయంత్రం 4-5 గంటలకు వచ్చినటువంటి మహానుభావుడు ఈరోజు కాంగ్రెస్ పార్టీ మా ప్రజా సంక్షేమంలో ప్రజల కోసం నిరంతరం కూర్చొస్తున్నటువంటి మా వివేక్ వెంకటస్వామి మీద అనవసరమైన ఆలోచనతో చేయడం సమూహం కాదు. నిద్రమూతలు కాదు. భార్గవసుమన్, నువ్వు నిన్న సాయంత్రం ఖుషిగా చేసుకొని దావతులు చేసుకొని పొద్దున నువ్వు లేసరికే 12-1 నీది నిద్రమొత్తు. మా వివేక్ వెంకటస్వామి గారు మంత్రి గారు ఉదయం పొద్దున 4:30 నుండి మొదలు పెడితే రాత్రి 11:30 దాకా ప్రజల మధ్యలో ప్రజా సంక్షేమం కోసం నిరంతరం పాటుపడుతూ ఎక్కడికెక్కడ సమస్యలు పరిష్కారం చేస్తూ ముందుకు పోతున్నాం. మీరు మాట్లాడేలు ఆసనాదల, కోటపల్లి మండల వాటి తడిసే వాటిని కొనుగోలు లేదని పిచ్చిగా ఉన్నావు నువ్వు. భార్గవసుమన్, నువ్వు ఆలోచన చేయి. వడ్లు తడిసినాయి, ఏది కాల విపత్తు వల్ల వడ్లు తడిస్తే వెంటనే మా వివేక్ వెంకటస్వామి గారు ఆ ప్రాంతానికి పోయి మా నాయకులతో చర్చించి జిల్లా కలెక్టర్ గారిని అక్కడికి పిలిపించి వారితో మాట్లాడి తడిచిన ఆఖరి గింజ వరకు కొనుగోలు చేస్తామని చెప్పడం జరిగింది. నువ్వు లేనిపోని మాటలు చెప్పేసి మీ బీఆర్ఎస్ కార్యకర్తలు కొంతమంది కుమిగులు చేసి రోడ్ల మీదకి తీసుకొచ్చేసి ప్రకటనలు పలుకుతున్నావు.